హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హెల్దీ అండ్ స్వీట్ రెసిపీ 15 మినిట్స్లో అయిపోతుందండి. పిల్లల లంచ్ బాక్స్లు కానీ స్నాక్స్ కానీ చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్స్ గోధుమ పిండిని తీసుకోవాలండి. ఇందులోకి 1 కప్పు తురిమిన బెల్లంని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి. దోశల కంటే కొంచెం తిక్కగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ ఎక్కువ పోసేసుకుంటే మళ్ళీ కన్సిస్టెన్సీ అనేది మనకి కుదరదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలండి. ఇప్పుడు 10 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని బెల్లం అంతా కరిగిందో లేదో చూసుకుని కొద్దిగా ఇలాచీని దంచుకొని అందులో కొద్దిగా తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గుంట గరిటె తీసుకోండి. గుంట గరిటెని తీసుకొని ఈ విధంగా మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూడండి, గరిటెకి బ్యాక్ సైడ్ పిండి అంటుకుంటుంది కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఈ విధంగా అంతటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ని అప్లై చేసేసుకొని 2 గరిటెల పిండిని తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఎక్కువ స్ప్రెడ్ చేయని అవసరం లేదండి, జస్ట్ లైట్గా అట్టులాగా వేసుకుంటే చాలు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. 2 మినిట్స్లో అయిపోతుంది. మళ్ళీ పైన కొద్దిగా ఆయిల్ చల్లుకొని టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి దూరగా. మళ్ళీ ఇటు సైడ్ కూడా మూత పెట్టేసుకొని 2 సెకండ్స్ పాటు ఉడికించుకున్న తర్వాత చూడండి, రెండు వైపులా కూడా దూరగా చక్కగా కాలింది. మనం గోధుమ పిండి యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఏమీ డౌట్ లేదండి, పిల్లలకి మంచిగా పెట్టొచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, లోపలంతా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.